సార్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 5 ఎకరాలు నిమ్మకాయ తోట, 5 ఎకరాలు నిమ్మకాయ తోట, 1 ఎకరము రూ. 10,00,000. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్‌లో వచ్చేలోపు 2 బోర్లున్నాయి. కరెంట్ ఉంది, ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఒక విలేజీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 500 మీటర్లు అంటే హాఫ్ కిలోమీటరు. ఈ ల్యాండ్ దగ్గర నుండి ఈ ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్లుకి దగ్గర వస్తుంది. 5 ఎకరాలు ఒకటే బిట్. 1 ఎకరము రూ. 10,00,000. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ నిమ్మ తోట వేసి 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక నిమ్మ తోట మనం పుట్టిన బాబు కాడి నుంచి 5 సంవత్సరాల వరకు వీళ్ళని చాకితేనే ఒక నిమ్మకాయ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగనే ఈ రైతు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు. సో 5 సంవత్సరాలు ఈ నిమ్మ తోట వేసి ఇప్పుడే కాపుకి స్టార్ట్ అయింది, నిమ్మకాయ స్టార్ట్ అయింది. సో అందువలన ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు ఒక్కొక్క బోరు చొలుపు 2 ఇంచుల వాటర్ వస్తాయి. 2 బోర్లు ఉన్నాయి. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఏ జిల్లా, ఏ సిటీ, ఏ మండలం, ఏ విలేజ్, ఎన్ని ఎకరాలు, 1 ఎకరం కాస్ట్ ఎంత, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి మాట్లాడతారు. ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే నా వాట్సాప్కు షేర్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఇతను ఏం చెప్తాడో పూర్తిగా వినండి. పూర్తిగా విని ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అదే ల్యాండ్ వీడియో వాట్సాప్ నాకు ఫార్వర్డ్ చేశారు. ఇది నిమ్మకాయ తోట సార్? ఇది అవును సార్. నిమ్మ తోట ఎన్ని ఎకరాలు సార్? ఇది 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ సార్. ఒకటే బిట్టు. సార్, ఇప్పుడు ఈ ల్యాండ్లో నిమ్మ తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇది 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ల్యాండ్ సపోజ్ నేను కొన్నాను సార్. నేను కొని మీలాంటి వ్యక్తికి కౌలుకి ఇస్తే నాకు సంవత్సరానికి ఎంత ఇస్తారు? 60 ఏళ్ళ నుంచి ₹1,00,000 సార్ సంవత్సరానికి. ఓకే, నేను కానీ ఈ ల్యాండ్ కొనుక్కొని మీలాంటి వ్యక్తులకి ఇస్తే సంవత్సరానికి ₹60,000 నుండి ₹1,00,000 వరకు వస్తుంది. అవును సార్. అంటే ఈ ₹1,00,000 అంటే 60,000 నుండి ₹1,00,000 ఎందుకన్నారు ఆ మాట? మీరు నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకటి సార్, ఈ రోజు ఎండాకాలంలో కాయల సీజన్, ఒక కాయ వచ్చి ₹5, ₹10 అమ్మినాయి సార్ ఈ సంవత్సరం. సార్ అట్టనే కాయలు ఒక రోజున మార్కెట్, ఒక రోజు ఉండదు కదా సార్, సీజన్ బట్టి మారిపోతుంది సార్. ఎస్, కరెక్ట్, అవును. అంటే మీరు చెప్పేది ఏంటంటే బాగా ఎండలు కాసి కాయ ₹10 పోతే 2 లక్షలు కూడా సంవత్సరం కౌలు రావచ్చు. అవును సార్. కాయ ₹10 పోతే ఎండలు కానీ బాగా తగ్గి మార్కెట్ తగ్గిందంటే ఎకరానికి ₹1,00,000 ఇవ్వచ్చు. అవును సార్. అది మనం చెప్పేది కాదు, అది చెప్పేది. అవును. వాతావరణము అనుకూలించాలి, సానుకూలించాలి. అవునవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు సార్, ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? 2 బోర్లు సార్. 2 బోర్లు. ఎన్ని ఇంచులు వస్తాయి సార్ ఒక్కొక్క బోర్కి వాటర్? 2 ఇంచులు సార్. 2 ఇంచులు పక్కగా వస్తాయి సార్. 2 ఇంచులు పక్కగా వస్తాయి సార్. ఈ 5 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా సార్?
చుట్టూ ఫినిషింగ్ ఉంది సార్. సార్ సారీ. చుట్టూ ఫినిషింగ్ ఉంది సార్. ఓకే, మెయిన్ గేట్ ఉందా? మీ గేట్ ఏం లేదు సార్, మామూలుగా ఒక తడికిలాగా అడ్డం పెట్టుకోండ్రు. ఓకే, అంతేగాని మట్టి రోడ్ ఆనుకొని బిట్టు, తార్ రోడ్ బిట్టా ఇది? మట్టి రోడ్ ఆనుకోనే. మట్టి రోడ్ అనుకోని. ఓకే సార్, ఒక విలేజ్, ఈ విలేజ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? ఈ ల్యాండ్ దగ్గరికి 6 కిలోమీటర్ ఉంటుంది సార్. అంతే, 1/2 కిలోమీటరేనా? 1/2 కిలోమీటర్. ఓకే ఓకే. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేదా పిత్రాజితమా ఈ ల్యాండ్? వాళ్ళు కొనుగోలే సార్. వీళ్ళు కొన్న ల్యాండ్ వీళ్ళు. అవును. ఓకే, అంటే వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా? వాళ్ళు కొని 10 సంవత్సరాల పైన సార్. నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా సార్? రెడ్ సాయిలే. ఫుల్ రెడ్. సార్ ఇప్పుడు మనం ఈ మట్టి రోడ్డు ఫేసింగ్ అన్నారు కదా, ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగులు ఉంటుంది వెడల్పు రోడ్డు? 20 అడుగులు. 20 అడుగులు అంటే డైరెక్ట్ కారు వెళ్తుంది, లారీ వెళ్తుంది, ట్రాక్టర్ వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏం ఇబ్బంది లేదు సార్. ఓకే, ఈ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తున్నారు ఈ ల్యాండ్ చుట్టుపక్కల? చుట్టుపక్కల కందేశారు, వరి నాటిండ్రు. ఓకే, అంటే సాగున్న వ్యవసాయం ల్యాండ్లే చుట్టుపక్కల అంతా కూడా. అవునవును, వరి నాటుకోని అన్ని ఏంటంటే బోర్ నాటుకున్నాం, వరి నాటుకోరు సార్. ఓకే, మన ల్యాండ్ లో ఇప్పుడు ఈ 5 ఎకరాల ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? కరెంట్ ఉంది, బోర్లు ఉన్నాయి సార్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫారం కూడా ఉంది. ఓకే, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి, ఒక్కొక్క బోర్ 2 నిచ్చెలు వాటర్ వస్తాయి. అవును సార్. సో 5 సంవత్సరాలు వేసింది అంటే ఇప్పుడు లేతకాయ నిమ్మకాయ. అవును, లేతకాయ మన ఈ మధ్య పిందులు కాసినాయి సార్. అట్లయితే స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది, నెక్స్ట్ ఇయర్ బాగా ఇదైంది సార్. స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ కి బాగుంటది. బాగుంటుంది. అవును, ఎటువంటి ఇబ్బంది ఏమో లేదు. సార్ ఈ ల్యాండ్ కనిగిరి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్? 25 కిలోమీటర్లు సార్. ఓకే, ఏ మండలం వస్తుంది ఇది? పెదచెర్లోపల్లి మండలం. ఓకే, అంటే నియోజకవర్గం కనిగిరినా? నియోజకవర్గం కనిగిరే. నియోజకవర్గం అంటే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గము. మండలం ఏంటి సార్? మండలం పెదచెర్లోపల్లి మండలం. అంటే పెచ్చూర్లపల్లి అంటే పీసీపల్లి మండలం. పీసీపల్లి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్? నేరడపల్లి. నేరేడపల్లి విలేజ్ కింద వస్తుంది. అవును సార్. 5 ఎకరాలు ఒకటే బిట్టు. అవును. ఓకే, నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్? ఇది నేల సాయిల్ రెడ్ సార్ సార్. ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? లేదు సార్, ఫుల్ రెడ్ సార్. ఓకే, సార్ లైట్ మర్స్ టైప్ లో ఉంటది. సారీ, మర్స్ టైప్ లో ఉంటుంది సార్. అంటే ఫుల్ అంటే రెడ్ నేల అయితే రెడ్ సాయిల్. రెడ్డే. ఓకే, 5 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇయర్ మటుకు కౌలు తీసుకున్న వాళ్ళైనా కానీ కొనుక్కున్న వాళ్ళని అదృష్టవంతులే. అవును సార్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి కాయ. అవునవును. ఓకే, వాటర్ కి ఇబ్బంది ఏమి ఉండదా సార్ అక్కడ ఆ ఏరియాలో? వాటర్ కి ఏమి ఇబ్బంది లేదు, డ్రిప్స్ పెట్టింది సార్. డ్రిప్ సిస్టమ్ ఉంది. ఓకే, సంవత్సరానికి అయితే కౌలు తీసుకుంటే ఎకరము 60,000 నుండి 1,00,000 రూపాయల వరకు రావచ్చు. మన టైం బాగుంటే 2 లక్షలైనా రావచ్చు. అవును సార్. లేదా 60,000 రావచ్చు. అవును, మనం చెప్పలేము అది. అవును సార్. ఓకే, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 10 లక్షలు సార్. 10 లక్షలు ఫైనల్ రేటా లేదా కూర్చుంటే నెగోషియబుల్ అవుద్దా? కూర్చుంటే తగ్గుతుంది సార్ కొంచెం. ఓకే, ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండే కదా సార్? పక్కా రిజిస్టర్. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కదా సార్? డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఓకే, కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి 25 కిలోమీటర్ వస్తుంది. 25 కిలోమీటర్లు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.